అక్కిరెడ్డిపాలెం గ్రామంలో 40 లక్షల వ్యయంతో పైప్ లైన్లకు శంకుస్థాపన చేసిన గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వార్డ్ కార్పొరేటర్ గుడివాడ లతీష్ అనూష దంపతులు. సార్ అందరికి చూడండి సార్. ఓకే ఓకే బాబు. ఓకే సార్. రైట్. చిన్న పొట్టి మార్చేస్తుంటే కొండ పెద్ద కొండ చూపెడతామని చూస్తున్నాడు. అందుకే ఈసారి అవకాశం అందరికీ నమస్కారం. ఈరోజు 68వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఇచ్చేసినటువంటి మన గాజువాక శాసనసభ్యులు పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, పార్టీ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన అక్కిరెడ్డిపాలెంలో దాదాపు 40 లక్షలు పట్టి వాటర్ సప్లై పైప్ లైన్ శంకుస్థాపన నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అది దాదాపు దశాబ్దాల కాలంగా వేచి చూస్తున్న సహకారం, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మనం ఈరోజు అది సాధించుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చే 2-3 రోజుల వర్క్ స్టార్ట్ చేసి 15-20 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. అదేవిధంగా మన అక్కిరెడ్డిపాలెంకి సుందరీకరణ దీంట్లో భాగంగా మన చెరువుని దాదాపు నమస్కారం అండి. ఈరోజు 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలోని అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలకి, అలాగే శంకుస్థాపన కార్యక్రమాలకి విచ్చేసిన గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ గారికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తున్నాం 5 ఇయర్స్లోని ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి జరిగిందో మన రాష్ట్రంలో అనేది సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మా వార్డు గురించి వచ్చేసరికి నాగిరెడ్డి గారి సహకారంతో ఇయర్స్లోని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయిన 5 ఇయర్స్లోని దాదాపు 20 కోట్ల పైనగానే మనకు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇందులో భాగంగా వాటర్ పైప్ లైన్ 40 లక్షలతో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే సుందరీకరణ భాగంగాను మనకి ఇక్కడ పార్క్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే దాదాపు చాలా కాలం నుంచి ఉన్న పెండింగ్ సమస్య దోబికా నవన్నీ, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఎప్పుడూ జరగలేని విధంగా అభివృద్ధి అయితే 68వ వార్డులోనైతే చాలా చక్కగా చేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడాను వాళ్ళు చూస్తున్నారు, ఏదో పేపర్లోని రకరకాల వార్తలు. సోదరిమణి అనుష గారికి, వార్డు ఇన్ఛార్జ్ లతీష్ గారికి, వార్డు అధ్యక్షుడు రమణ గారికి, అలాగే వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులకి అందరికీ, సోదరులకి, సోదరిమణులకి అందరికీ పేరు పేరున పెద్దలందరికీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మరి వేళ అనుష గారు ఏతో స్టార్ట్ చేశారు. ఆవిడ పేరు అగ్రస్థాన సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు కనుక కొంత అనుకున్నంత మేరకు జరగలేదనేది వాస్తవం అయినప్పటికీ ఈ 2 సంవత్సరాలు బట్టి ఎక్కడా కూడా అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించారు. సంక్షేమ పథకాలు ఎలాగైతే పరుగులు పెట్టించారో అభివృద్ధి విషయంలో కూడా పరుగులు పెట్టించి ఒక్కొక్క వార్డుకి 20 కోట్లు పైమాట డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాల పనులకి ఖర్చు పెట్టారు. ఇది నవ్వుతో నా భవిష్యత్. ఒక నియోజకవర్గానికి 400 మరి ఆ పార్టీ పరిస్థితి ఎంత హీనంగా ఉందో, ఎంత దిగజారిపోయిందో మనం ఏదో చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెట్సన్ నాయకుడు కనుక ఇచ్చిన మార్పుని 99% రిటర్న్ 9 ఈవేళ పూర్తి చేసినటువంటి నాయకుడు. కరోనా కష్టకాలంలో కూడా మరి రాష్ట్రం విడిపోయిన ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉంది. కరోనా కష్టకాలంలో దిగజారిపోయింది ఆర్థికంగా రాష్ట్రం. అయినప్పటికీ కూడా
ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆప్ చేయకుండా బ్రహ్మాండంగా అన్నంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాడు. ఎడ్యుకేషన్కి, హెల్త్కి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడు. కనుకనే నేను చేశాను. నాకు మీ కుటుంబంలో మేలు జరిగిందని అనుకుంటేనే నాకు ఓటేయని చెప్పడం అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా దమ్మున్నటువంటి గట్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మనం చూడలేదు. అంత గట్స్ దమ్ము ఉంది. నేను చేశాను కాబట్టి నన్ను ఆదరిస్తారు. పైన దేవుడిని నమ్ముకున్నాను. కిందన వాటర్ దేవులుగా ఈ ఎలియన్స్ కుదుర్చుకోవాలని కానీ వీళ్ళకాళ్ళు పట్టుకోవాలని కానీ నేను ఎక్కడ అనుకోవట్లేదు. ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది. అంత బ్రహ్మాండంగా మరి ఇల్లు లేని వాళ్ళకల్లా ఇల్లు ఇచ్చి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేసి పిల్లల చదువులు, కుటుంబం, ఆరోగ్యం అన్నీ చూసినటువంటి నాకు తప్పితే ఇంకొకరికి ఓటేయాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారనే నమ్మకంతోనే ఈవేళ 175కి 175 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని సగర్వంగా నాయకుడు చెప్పగలుగుతాడు. వస్తాయని సగర్వంగా చెప్పగలుగుతాం. చేశాం కాబట్టి ఖచ్చితంగా మాకే ఓటు ఆదరిస్తారనేది అతని నమ్మకం. దానికి ఎగ్జాంపులే మనం డోర్ టు డోర్ తిరిగినప్పుడు వాళ్ళు అనుకున్న మాటలు మనకి, బాబు మీరు వేరేగా చెప్పాలా, ఇన్ని సంక్షేమ పథకాలు అందుకున్నాము, మేము కూడా అన్నమే కదా తింటున్నాం, ఎందుకు ఓటేయము, ఇలాంటి నాయకుడిని మళ్ళీ సీఎంగా ఎందుకు చేసుకోము, మళ్ళీ అపోజిషన్ వాడు చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉండి అన్ని వాగ్దానాలు చేసి ఒకటి కూడా చేయలేదు, మాకు ఎన్ని పోటీ పడిచాడు, రైతులకు ఎన్ని పోటీ పడిచాడు.